ఈ బై ఎలక్షన్లో మనం నెగ్గితేనే వచ్చే 3 ఏళ్లలో మన పార్టీ బలం పుంజుకుంటుంది. అర్థం చేసుకోండి. ఎంపీ ఎలక్షన్స్కి మనకి సంబంధం ఏంటండి? మరదే, చదువురాని వాళ్ళందరూ చట్టసభకు వస్తే ఇలాగే తగలడుతుంది. పైది కనుక మన పార్టీ లేకపోతే ఇక మన పని అంతే. ఎందుకు పెద్దయినా భయపడతారు? అంతా మన చేతిలోనే ఉంది. రేపు గెలవబోయేది కూడా మనమే. ఏగస్ పార్టీ కూడా బెదిరిస్తే జనాలు ఓట్లేసేస్తారా? అదేనయ్యా నా భయం. ఇప్పుడు గనక మన పార్టీ నెగ్గకపోతే ఆ టీవీ ఛానల్ వాళ్ళకి సమాధానం చెప్పలేక చేస్తాం. సరే, ఆ ఏరియాలో మనకు బలమైన క్యాండిడేట్ ఎవరయ్యా? ఇన్నాళ్లకు నీ జీవితంలో ఒక అవకాశం వచ్చిందయ్యా. సార్, ఈయన 20 సంవత్సరాల నుంచి మన పార్టీలో ఉన్నారు సార్. అక్కడెక్కడో కూర్చున్నాడేటయ్యా? ఆ కలజోడు ఇలాగివు. ఎవరయ్యా అతను? 20 ఏళ్ల నుంచి మన పార్టీలో ఉన్నాడా? నేను ఎప్పుడూ చూడలేదయ్యా అతన్ని. సార్, ఇప్పుడు ఎలక్షన్ జరిగే చోట 20 సంవత్సరాలు బట్టి మన పార్టీ తరపున డమ్మీ అభ్యర్థిగా ఇతన్ని నిలబెడుతున్నామండి. అంతేకాదండి, ఆ ఏరియాలో తనకి చాలా మంచి పేరుందండి. మనం కొంచెం భారీ లెవెల్లో ప్రచారం చేస్తే తప్పకుండా గెలుస్తాడండి. నువ్వెంతవరకు ఖర్చు పెడతావు? ఆఫీసుకు రావడానికి మా ఆవిడ దగ్గర డబ్బులు తీసుకున్నాను. నేనేం ఖర్చు పెట్టలేనయ్యా. అయ్యయ్యో, రాజకీయం తెలియనోళ్ళ ఉన్నాడే. డబ్బు పెట్టేవాడినైతే వేరే వాడిని చూడాలి. గెలవడం ముఖ్యమా, డబ్బు ముఖ్యమా? డబ్బు ఇక్కడ ముఖ్యం కాదయ్యా. అయితే తన్నే అభ్యర్థిగా నిలబెట్టండి. సరే, చాన్నాళ్ళకు ఒక నీతివంతుడు నిలబడుతున్నాడు. మనకి గెలవడం ముఖ్యమయ్యా. అయితే ఇతనే మన క్యాండిడేట్ గా నిలబెట్టేద్దామా? అలాగే నిలబెట్టేద్దాం. సరే, అలాగే నిలబెడదాం. జరగబోయే ఉప ఎన్నికల్లో మన ఎంపీ అభ్యర్థిగా రావయ్య రంగా రా. అయ్యగారు, మీరు నమస్కారం పెట్టాక కనీసం ఒక్కడు కూడా కుర్చీ నుంచి లేవట్లేదు చూడండి. వదిలేరా, కుర్చీ మనకి ఉన్న కొత్త. మనం వచ్చాక ఆటోమేటిక్ గా వాళ్ళే లేచిపోతారు. ఏ బట్టతల జరుగు, అయ్యగారు వచ్చారు కదా, జరుగు. అయ్యగారు మీరు కూర్చోండి. అన్నగారికి స్వీట్ బాక్స్ పంపించారు. వచ్చిందా? వచ్చిందిలే గాని, ఏమయ్యా కొంపదీసి మళ్ళీ పార్టీలో జాయిన్ అవుతావా ఏంటి? బై ఎలక్షన్ లో సీట్ కోసం వచ్చానన్నా. ఇంతకు ముందే నీకు సీట్ వచ్చిందని ఆనందించాం. ఇప్పుడేమో వాళ్ళు లాగేసుకున్నాడు. ఇక జీవితంలో నీలాంటి మంచోళ్ళకి సీట్ రాదయ్యా. ఏమయ్యా, నిన్ను పార్టీలోంచి బయటకు పంపించేసాక మేము పదవిలోకి వచ్చాం. నీతికి నిలబడే పార్టీ అని చెప్పి జనాలు మాకు ఓటేశారు. నిన్ను పార్టీలో చేర్చుకుంటే జనాలు ఏమంటారు? సరే, జనాల సంగతి వదిలేవా, మీడియా వాళ్ళు మమ్మల్ని లేకి పారేరు. ఏంటన్నా నువ్వు అనేది? ఇక్కడున్న వాళ్లలో ఏదో ఒక కేసులో ఇరుక్కొని పేపర్లోకి ఎక్కని వాళ్ళని ఒక్కరిని చూపించండి. ఇప్పుడు వీళ్ళు తలదించుకున్నంత మాత్రాన బుద్ధిమంతులు అయిపోయినట్టేనా? ఊరుకోవయ్యా, నువ్వే కదా రాజకీయాలు వద్దని బయటకు పోయావు. వెళ్ళిపోయాను. వయసు మీద పడుతుంది కదా. వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం పెట్టడం, వాళ్ళు చెప్పింది వినడం ఈ వయసులో అవసరమా అనుకున్నా. అదిగో ఆయనది పోలీస్ శాఖట. ఒక పోలీసును ట్రాన్స్ఫర్ చేయమని 3 నెలల నుండి అడుగుతున్నాను. అది ఆయనకు చేత కావడం లేదు. ఆయనకు పోలీస్ స్పెల్లింగ్ తెలుసా? ఒకప్పుడు కాళ్ల దగ్గర ఉండేవాడు, ఇప్పుడు కలవలేనంత బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని అంత అవసరమా? వదిలేండి అన్నా. రంగా, వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ లో చూసుకుందామయ్యా. ఇది ఎంపీ ఎలక్షన్. ఇప్పుడు నేను అడుగుతుంది సీటు మాత్రమే. మీ సంజాయిషీ నాకు అవసరం లేదు. మీరు సీటు ఇస్తున్నారా లేదా? నాకు సీటు కావాలి. నేను గెలిచి చూపెడతాను. ఓడిపోతే ఏం చేయాలి? అవకాశం వస్తే అందరూ మాట్లాడేవాళ్లే. ముందు నువ్వేంటో నువ్వు తెలుసుకో. రంగా, ముఖ్యమంత్రిగా చచ్చిపోతే వీధికో శిలా విగ్రహం పెడతారు. ఆ పదవి కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నువ్వు ఆ విషయం మర్చిపో అన్నా. నువ్వు చనిపోయిన మరుక్షణమే సకల మర్యాదలతో గౌరవంగా సాగనంపి భారతరత్న కూడా ఇప్పించి వీధికో విగ్రహం పెట్టడం కన్ఫర్మ్. ఆ మాట చాలయ్యా. ఏమయ్యా, ఆ ఎంపీ సీట్కి నిలబెట్టేద్దామా? సరే, ఇప్పుడు మన పార్టీ ఎంపీ అభ్యర్థిగా రంగయ్య నన్ను ఎంపిక చేశావు. ఓకే కదా? కండు వైపు అయ్యగారు ఏ పార్టీ దిగమంటారు? ఏంటయ్యా అన్ని తీసుకొచ్చావు? ఏం లేదన్నా, మీరు సీట్ ఇవ్వకపోతే అవతల పార్టీకి వెళ్దామని తీసుకొచ్చా. సరే, జరిగే పని చూడండి. ఏవయ్యా, నువ్వు ఆయన వెనకాల ఉండి కావాల్సినవన్నీ చూసుకో. అలాగేనయ్యా. రే మావా, ఆయన మా నాన్న ఫ్రెండ్ రా. అయితే ఏంట్రా? రేయ్, మా నాన్నతో చెప్పేస్తాడ్రా. వెళ్దాం పద. తనేమో గుడికొచ్చాడా? వైన్ షాప్ గా వచ్చాడు. వెళ్దాం లోపలికి. ఫ్రెండ్స్ అయిపోతారు. ఏంద్రా వైన్ షాప్ కి వచ్చావు? మందు కొడతానికా? లేదు అంకుల్, మా ఫ్రెండ్ బర్త్డే కేక్ తీసుకుందాం వచ్చాను. వెళ్ళండి వెళ్ళండి. వస్తాను అంకుల్. థ్యాంక్ యూ. బాబులు గడించి పెడితే ఊరుకోడ్రా, మా నాన్న చెప్పేస్తాడు. రేయ్, అవన్నీ తర్వాత రా, ముందు మందు కొడదాం. రేయ్, ఆర్డర్ ఇవ్వండి రా. రేయ్, ఎందుకురా గ్లాస్ పిసికావు? రేయ్, ప్రస్తుతానికి ఇలాగే ఉందిరా మన పరిస్థితి. మనం చదివిన చదువుకి బేసిక్ శాలరీ 5,000. 5,000 పెట్టుకుని ఏం బీగుతాం? బస్ ఛార్జీలకి పాల ప్యాకెట్లకి సరిపోతాయి. ఈ మాత్రం దానికి మా నాన్న ఏమంటున్నాడు తెలుసా? డబ్బంతా తగిలేసి అలా చదివిచ్చేసాను, ఇలా చదివిచ్చేసాను, ఒకటే నస పెడుతున్నాడు రా. చదివేది మెకానికల్ ఇంజనీర్. దీనివల్ల మనకేంటి ఉపయోగం? రెంచులు పట్టుకొని నట్లు బోల్ట్లు బీయించుకోవడం తప్ప. నువ్వు బిగించరా, బిగించో. మనం చదివే చదువు గురించి నీకేం తెలుసు? దాని ఇంపార్టెన్స్ ఏంటో తెలియదు.
అంత ఇంపార్టెంట్ ఏముందిరా మావా? ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం కదా, ఇక్కడ కూడా మన కాంట్రిబ్యూషన్ లేనిది ఏం జరగదురా మావా. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు మీరు తాగేదంతా నా కంట్రిబ్యూషన్, ఇందులో నీ కంట్రిబ్యూషన్ ఏముందిరా? ఈ బాటిల్ మూతం చూసావా, ఇది మనోళ్ళు Is చేసింది. this it? అదిగో ఆ ఓపెనర్ ఎలా వచ్చింది, మనోళ్ళు చేస్తేనే వచ్చింది. అక్కడ ఆయన ల్యాప్టాప్ లో పని చేస్తున్నాడు చూడు, ఆ ల్యాప్టాప్ లో స్క్రూ కూడా మనోళ్ళు తయారు చేసిందే. చిన్న మేకు నుండి ఎగిరే విమానం దాకా మన కాంట్రిబ్యూషన్ లేకుండా ఏమీ జరగదు. అరే మామ, మన చదువులో ఇంత ఇంపార్టెంట్ ఉందని చెప్తున్నావు కదా, మరి దానికి తగిన ఉద్యోగాలు డబ్బులు ఎందుకు రావడం లేదురా? కానీ నాకు ఒకటి అర్థమైంది, మనం మెకానికల్ ఇంజనీరింగ్ చదవటం వల్ల ఒక లాభం ఉంది. మనల్ని చూసి మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళంతా భయపడిపోతున్నారా? ముందు మీ ఏదో డిస్కషన్ ఆపండిరా, మందు కొడదాం. కరెక్ట్ రా. అరే మావా, సిగరెట్ ఇవ్వరా? నీ దగ్గర అగ్గిపెట్టి ఉందా? అగ్గిపెట్టే కదా బాయ్. ఏయ్ నో బాయ్, నాకు వేరే ఫైర్మెన్ ఉన్నాడు, వీళ్ళు తెచ్చుకుంటా. గుడ్ ఈవినింగ్ అంకల్. నమస్తే అంకల్. అంకుల్ అగ్గిపెట్టుందా? ఏంటి అంకుల్ అగ్గిపెట్టి అడిగితే బాడీ మసాజ్ చేసుకుంటున్నారు? ఏంటి బాబు, ఆ. అక్కడ ఉంది తీసుకోవచ్చుగా. అది సరే, ఎన్ని సంవత్సరాల నుంచి తాగుతున్నారు మీరు? 12 సంవత్సరాల నుంచి తాగుతున్నాను బాబు. 12 సంవత్సరాల నుంచి తాగుతున్నారా? 12 సంవత్సరాల నుంచి తాగుతున్నప్పుడు వైన్ షాప్కి వచ్చేటప్పుడు అగ్గిపెట్టి దగ్గర పెట్టుకోవాలని తెలియదా మీకు? అది సరే కానీ ఇందాక నేను వెళ్తున్నప్పుడు ఏదో చెప్పు, ఇందాక వినపడలేదు, సరిగ్గా చెప్పు. ఏదో మంచి మెసేజ్ చెప్పావు కదా, బాబులు సంపాదిస్తే పిల్లలు తాగి చెడిపోయి ఏదో చెప్పావు కదా. నువ్వు 12 ఏళ్ళ నుంచి తాగుతున్నావు కదా, నీ బాబు ఎంత సంపాదించాడో చెప్పు. ఆ? మొదటి పేకి తాగితే మాజా వస్తుంది, రెండో పేకి తాగితే మత్తు వస్తుంది, Thanks, మూడో uncle. పేకి తాగితే మావా, ఊరికే జోక్ చేసా. నువ్వే ఉద్దేశంతో అన్నావు చెప్పు. అందరూ అనుకుంటున్న మాటే అన్నాను బాబు. అంకల్ ఏయ్ చెప్పరా. ఏంటి బాబు, మరీ మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. ఏయ్ నేను ముందు వెళ్తుంటే నా వెనకాల మాట్లాడినాడు నీకు మరేదేంట్రా? అడగమేంట్రా? అది అడగరా నీ వేసేద్దాం. అన్నాడు. ముందు సర్లే, ఎందుకు వదిలే అన్నావో బాబు, నాకు సమాధానం పెద్దవాడిని. చెప్పు, లేకపోతే నీకు ఎక్కింది దిగిపోతే నాకెక్కేస్తా. మావా, రేయ్ ఆ పెద్దంత నీకేంట్రా? ఈడితో పనుందిరా. రేయ్ అరే ఆగరా, నేను వస్తా. correct. రా రేయ్, రారా. ఈడు తాగడానికి వచ్చి మనం తాగడానికి గురించి మాడుతున్నాడు రా. ఏంటి అంకుల్ ఈ టైంలో ఇక్కడ? ఏం లేదు బాబు, ఊరికే నడుస్తున్నాను. ఒంట్లో ఏమన్నా బాగాలేదా? అలాంటిదేం లేదు. సరే అంకుల్. అలాగే బాబు, వెళ్ళరా. ఏంటమ్మా తలుపు కొట్టకుండా తీసా? 11 అవుతుంది కదరా. నువ్వోసారి చెప్పమ్మా మీ శ్రీవారికి, ఊరికే నాకు క్రమశిక్షణ లేదంటారు. కరెక్ట్గా నువ్వు తలుపు తీసే టైంకి వచ్చాను, ఎంతకన్నా క్రమశిక్షణ ఏం కావాలి? వెళ్ళి చెప్పమంటావా? ఏ ఏమన్నా తిన్నావా? తిన్నాను. ఆ బ్రోకర్తో కలిసి తిన్నావా? ఎన్నిసార్లు చెప్పాను నీకు వాడిని బ్రోకర్ అని పిలుద్దని? సరే, ఆ మహానుభావుడితోనా? వాడితోనే తిన్నాను. టైం అయింది కదా, వెళ్ళి పడుకో. గుడ్ నైట్.